సో ఇప్పుడు ఈ మౌత్ క్యాన్సర్స్ వచ్చినట్టు మనకి తెలియాలంటే ముందుగా ఏమైనా సిమ్టమ్స్ అనేవి చూస్తామా డాక్టర్? వెరీ గుడ్ క్వశ్చన్. మామూలుగా మన నోట్ క్యాన్సర్ అనేది సింపుల్ వాడుక భాషలో వాడతాం, కానీ నోటిలో రకరకాల భాగాలు ఉంటాయి. అంటే నాలుక అవ్వచ్చు, పంటి భాగాలు అవ్వచ్చు, ప్యాలెట్ అంటాం అంటే నోటి పై భాగం అవ్వచ్చు, ఫ్లోర్ ఆఫ్ మౌత్ అంటాం అంటే నాలుక కింద భాగం అవ్వచ్చు, బుగ్గలు చీక్ బకల్ మ్యూకోజా అంటాం. ఇలా సబ్ సైట్స్ కింద మెడికల్గా డివైడ్ చేసి ఉన్నాం అనమాట. ఒక్కొక్క సైట్కి ఒక్కొక్క స్పెసిఫిక్ ఇబ్బంది ఉంటుంది. అంటే నాలిక క్యాన్సర్ ఉందనుకోండి, జనరల్గా మాట అనేది కొంచెం మారుతుంది, తినేటప్పుడు అస్తమాటు నాలిక పళ్ళ మధ్యలో పట్టడం, రక్తం రావటం, పెయిన్ లేకుండా అల్సర్ ఉండటం ఇలాంటివి జరుగుతాయి. అదే చెంప క్యాన్సర్ అనుకోండి, చెంప లోపల ఉన్న భాగం దగ్గర పుండు కింద పడుతుంది, మానదు, మీరు పళ్ళు తోముకున్నప్పుడు బ్లడ్ కానీ పడటం కానీ ఇట్లా ప్రజెంట్ అవుతుంది. కొంతమందిలో అంటే అడ్వాన్స్ స్టేజ్కి వెళ్ళే కొద్ది అది కింద బోన్ లోపలికి దాకా చొచ్చుకుపోయింది అనుకోండి, బోన్ని కూడా అది డిస్ట్రాయ్ చేసేస్తుంది అన్నమాట. క్యాన్సర్ చేసి పంటిని వీక్ చేస్తుంది. ఏ కారణం లేకుండా అమాంతం ఒక పుండు ఉండి పన్ను ఊడిపోయింది అనుకోండి, అది క్యాన్సర్ అయ్యే అవకాశం ఉందని మనం వెంటనే గుర్తించాలి. అంతేకాకుండా క్యాన్సర్కి పాకే గుణం ఉంటుంది. అంటే నోటిలోనే ఉండకుండా కింద మెడలోకి కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది. సో అలాంటప్పుడు మెడలో గడ్డల కింద తయారవుతాయి. దాన్ని మెడికల్గా నెక్ నోట్స్ అంటాం. అంటే ఈ క్యాన్సర్ మెడలో ఉన్న గడ్డలకు కూడా స్ప్రెడ్ అయిపోతుంది. అది మల్టిపుల్ లెవెల్స్లో ఉంటుంది. దాన్ని రకరకాలుగా క్లాసిఫై చేస్తాం. కానీ ప్రజెంటేషన్ అంటే మీరు డాక్టర్ గారి దగ్గరికి మెడలో గడ్డలు ఉన్నప్పుడు కూడా కొంచెం అనుమానించి, ఎస్పెషల్లీ స్మోకింగ్, ఆల్కహాల్ ఇవి తీసుకునే వారికి ఖచ్చితంగా అలాంటివి ఏమన్నా వస్తే వెంటనే మీ అంతటి మీరన్నా గమనించాలి, మీ ఫ్యామిలీ వాళ్ళు ఎవరన్నా గమనించినా డాక్టర్ గారి దగ్గరికి వచ్చి చెకప్ చేయించుకోవడం అనేది మంచిది.